రాఘవ ఏంటి ఇలా వచ్చావు? అంతపురంలో అన్నిటికీ ఆలినాలు నేనే కదా, ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ అందుకే. థ్యాంక్ గాడ్. కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగలవా? ఎక్కువ డ్యామేజ్ అయినట్టుంది. కుదిరితే చేసి పెట్టు, లేదా వేరే మనిషిని చూసుకుంటా. నేను రిపేర్ చేస్తానులే గానీ అంత ముఖ్యమైనది ఏముంది ఇందులో? మా అమ్మ వాయిస్. నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు, దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా. ఓ అదా విషయం. సరే ఇవ్వు జ్యోతి, నేను రిపేర్ చేస్తాను. థ్యాంక్స్. ఉండి ప్యాక్ చేస్తా. చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా? 8th చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు. తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట. 10th అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా, తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట. లేదే, ఉమా ఎవరో దేవరాజన్ పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయింది. FB లో పెట్టింది. ఉమా విడిగా లవ్ మ్యారేజ్, నా ఫ్రెండ్ బాలు విడిగా లవ్ మ్యారేజ్. ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది, కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా. సరే ఇదిగో, జాగ్రత్తగా రిపేర్ చేయి ప్లీజ్. నేను లైన్ లో పెడతానన్న నమ్మకం వచ్చేసింది. ఏంటి? దీన్ని రిపేర్ చేస్తాను అన్నా. పిలిచావా? లేదే. పిలిచావా అనుకున్నా. సరే పర్లా, నేను నాతోనే మాట్లాడుకుంటా. ఏంటా సౌండ్? ఉన్నపోతే ఏదైనా ఈంతుందా ఏంటి? ముక్కులో ఉన్న వెంట్రుకంత బాడీయే ఉంది వీడికి, వీడు ముక్కుతో గురకెడతాడు. రేయ్ లేరా, రేయ్ రేయ్ లేవరా, లేవరా. టైం 12 అవుతోంది, డ్యూటీకి పోదాం పద. బాస్ అర్ధ నిద్రలోంచి లేపితే అర్ధ ఆయుష్ అంట, మీకు అల్ప ఆయుష్. ఎల్లి ముందు అప్పసగిన పక్షి పదం పూసుకొని. ఎవరు? ఎవరది? ఎవరిని అడుగుతున్నాగా? ఏం చేస్తున్నావు జ్యోతక్క? జ్యోతి పో. అమ్మా వెళ్ళిపో, ఇక్కడ నుంచి అవుతూ. అమ్మా పో. శరపద. రాఘవ, ఇక్కడే చూస్తున్నావు. నీ టేప్ రికార్డర్ రిపేర్ చేయడం పూర్తయింది, పాటలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడే చెక్ చేసి చూడవా? ఇదిగో. తర్వాత చెక్ చేస్తాలే, ఇవ్వు. ఏ జ్యోతి, మొట్టమొదటిసారి ఒక కవిత రాశాను, బాగుందో లేదో ఒకసారి చదివి చెప్పవా? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా నీకు? కవిత ఏ? bullshit. ఇప్పుడు మాట్లాడితే ఏ జ్యోతి? ఏంటో. రేయ్ ఇదే స్టోర్ రూమ్. ఆ టిక్ టాక్ పెంచితే అన్ని వస్తువులు ఇక్కడే దాస్తుంది. అన్న ఇంకాసేపట్లో పెద్ద లక్షాధికారి కాబోతున్నాడు. ఎవరికన్నా నిన్ను లేపి తప్పు చేశాను రా, పట్టుగా. అమ్మా కరుమారి, మమ్మల్ని కరుణించు. ఇప్పుడు హలో అయ్యో, ఎవరో వస్తున్నారా? హలో, అరే సిగ్నల్ దొరకడం లేదే. ఈ మనకి ఎప్పుడు వస్తాడో అర్థం కావడం లేదే. ఇక్కడ వాస్తు బాగలేదు. ఇంకోసారి గొరకెడితే ముక్కులో ఏది దొప్పుతా, జాగ్రత్త. మరైతే సైలెంట్ గా నిద్రపోను బాస్. నీ టార్చర్ తో నన్ను సావ దొబ్బుతున్నావురా, లేచిరారా. దేవుడా, ఎవరు డిస్టర్బ్ రే చేయ. బామ్మర్ది,
ఇక్కడేం చేస్తున్నావురా? అంటే నీ కంపెనీ పేరు డోర్ మీద రాస్తున్నాడు బావా, నీకు పబ్లిసిటీ అవుతుంది కదా. నువ్వు ఇంకా నిద్రపోలా? మనసు అదోలా ఉందిరా. ఏ నువ్వు చెప్పినట్టే కవిత రాసి ఇవ్వడానికి ప్రయత్నించా, తను తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఏది ఆ కవిత చూపించా? రామ్మ మరదలు, నీ బావ పక్క సింగిల్. అదిరింది కదరా, రా వెళ్ళిచ్చేద్దాం. ఇద్దాం బావా, కానీ ఇది ఇవ్వడానికి ముందు తన మనసులో ఉన్నవో లేదో తెలుసుకోవాలి కదా. అది మనం ఎలా తెలుసుకోవడం? అదే చూడు, నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది, నువ్వు వెళ్ళి ఆలోచించు. పో, పో, పో. బాస్ ఏంట్రా? కవిత చక్కగానే ఉంది, వెళ్ళి ఇచ్చేవచ్చుగా. రే కవిత రాది, అది ఆ పిల్ల చదివింది అనుకో మనందరినీ తన్ని తరిమేస్తుంది. అందుకే వాడిని దారి మళ్ళించి పంపించా. ఇంకో 2 రోజుల వరకు ఇటువైపు రాడు. డోంట్ డిస్టర్బ్. రే బామర్ది, అయ్యయ్యయ్యో. ఐడియా వచ్చేసిందిరా, పద వెళ్దాం. రేయ్, ఈ రోజు మాత్రం నీకు ఎందుకు వెంటనే వస్తుంది. రే, రారా వెళ్ళి టేస్ట్ చేద్దాం. బటర్ బిస్కెట్. రాఘవా, రే బామర్ది చూసావా, నా పేరు చెప్పగానే డిస్టర్బ్ అయింది. అంటే తన మనసులో నేనున్నాననే అర్థం. దోవ కొడితే ఎవరైనా డిస్టర్బ్ అవుతారా? ఏంటి ఒక ముల్లే ఉంది? ఓ టైం 12 అయిందా? ఇంకా నిద్రపోలేదా? చిట్టి బాబు. బాబా చూసావా, చిట్టు బాబు అనగానే నీ ఫిగర్ భయంకరంగా డిస్టర్బ్ అయింది. ఎవడ్రా వాడు? రే నీ ఫిగర్ మ్యాన్ అంత మొగుడు రావాలి. చిట్టు బాబు అని దొల్ల కూడా దూపం వేస్తుంటే మేము ఇప్పుడే వచ్చేస్తాం. వాడి సంగతి తర్వాత చూసుకుందాం. చూడరా, తను నిద్రపోయే అందం చూస్తుంటే నా మనసులోని కవిత పొంగుకొస్తోంది. ఏది కొంచెం చెప్పు చూద్దాం. నీకు నిద్ర రావట్లేదురా మళ్ళీ? రామా మరదలు. రే కవి గారు కళ్ళు మూసారు, మనం వెళ్దాం పదా. ఏమా ఏంజలు, అది నా పెళ్ళం రూమ్ కదా. గ్యాపులో ఈ టెంపర్ డిపోకి ఎక్కడేం పని? తాకితే షాకే కొట్టేలా నీ సోకుతో నన్ను చుట్టేలా. ఏయ్, మిస్టర్ చిట్టి బాబు సార్, నేను నేను మీ- మీతో కొంచెం మాట్లాడాలి. తను తను నా నా- క్యాండిడేట్. ఇకపై ఇకపై- మీరు తన్ని డిస్టర్బ్ చెయ్యనేకూడదు. ఏంట్రా నా డైలాగులన్నీ నువ్వు చెబుతున్నావు? నేను తలుచుకుంటే నీ కాంట్రాక్ట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేసి పారేయగలనని నీకు తెలుసా? తెలీదు. ఆ, ఇప్పుడు చెప్తున్నాను విను. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఈ ఇంటి నుండి తరిమేయగా. తరిమి కొడతారా? ఇంకెప్పటికీ నన్ను ముట్టుకోకండి. ఎప్పటికైనా ఒక పిల్లికి కూడా నా ఫీల్ అర్థమవుతుంది. నేను మాణిక్యం, నీకోసం దెయ్యం వేషంలో వచ్చాను. సరే రా త్వరగా. దేవుడా, కళ్ళకు కనిపించే త్వరలో ఎవరు లేరు. కరుమార్మ ఈసారైనా కరెక్ట్ గా తలుపు తెరుచుకోవాలి. ఆపండి. ఏమైందిరా? బాస్, చిన్న చువ్వ మీకు లక్కే కాదు, ఎవడో ఒకడొచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. పెద్ద ఇనప చువ్వ, దీంతో కెలికేయండి. ఈశ్వరా, బాస్, ఎవరో వస్తున్నారు. ఏమంటున్నారా? అయ్యో తెరవండి బాస్. లోపల ఇరుక్కుపోయిందిరా. అయ్యో త్వరగా తెరిచి చావరా. ఏంటో కొడుతున్నా? పట్టుకుపోతే ముద్దెట్టుకుంటారా? సింహం నోట్లో సొమ్ము ఇరుక్కుందిరా. మేకప్ దరిద్రంగా ఉంది. కనీసం యాక్టింగ్ అయినా సరిగ్గా చేయరా. చూసే వాళ్ళకి భయం కలగాలి. అది ఇంట్లో రెయిన్ కోట్ కప్పుకొని తిరుగుతున్నా. పెళ్లి పేరుగా ఇక తెర్రు. కరెక్ట్. రెయిన్ నీ బాస్ రా. రే అటువైపు చూడరా. నేను ఇక్కడ దాక్కుంటాను. వెళ్ళరా. రగులుతోంది మొగలి పొద టడంటడైన్ మొగల మారి కన్నయ్యదా. పాపం బాస్, ఎవరు? ఆవిడ కూడా నాలాగా నిద్రపోలేదనుకుంటా. దసపాలలో రూమ్ బుక్ చేసిస్తాను, నిద్రపోయి వస్తారా? రబ్బర్ నోరు నువ్వు. హలో మిస్టర్, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారో చూద్దామని వచ్చాం సార్. ఓ, నేను ఇక్కడికి వచ్చి దాక్కుంటా అని మీరెలా కనిపెట్టారు? మరీ గట్టిగా మాట్లాడకండి, ముగ్గురు కలిసి ఇరుక్కుపోగలం. ముగ్గురు ఇరుక్కుపోతామా? అయ్యో, ఈ వీడియోకి లైక్లు అదిరిపోతున్నాయి. ఈ మూట మూవ్ అయ్యేలా అనిపించట్లేదే. ఏమా మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది సార్, ఉమ్. ఇదిగోండి. నీ నెంబర్ ఆ బండదానికి తెలియదుగా. నా వాయిస్ ఆవిడ కనిపెట్టేస్తుంది. అందుకని ఆవిడ నీ నోటుకొచ్చిన బుతులు తిట్టు. హ? ఏంటిది కొత్త నంబర్లా ఉంది? ఆ? హలో, నీ నోట్లో యాసిడ్ పొయ్యా? రామకృష్ణ అని పాడుకోవాల్సిన వయసులో రగులుతోంది మొగలపోత కావాలా నీకు? ఎవడ్రా నువ్వు? ఏ, నేను ఎవరినైతే నీకెందుకే? నువ్వు మళ్ళీ టిక్ టాక్ లో వీడియో పెట్టావనుకో, నీ నోట్లో బాంబు పెట్టి పారదొబ్బుతా. సస్తావు. రే నాతో పెట్టుకోవద్దు. నా చేతికి దొరికమంటే చంచవురా. బాస్, ఇనపచో కనపట్లా. లోనుందరా. తెలివిగా లోనకు తోసారా? తలుపులోని కాదురా, నా లోనకి. ఆ? ఎవరి దగ్గర? మాణిక్యం, 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 బాగున్నావురా మాణిక్యం? బాగున్నానక్క, మీరు ఎలా కనిపెట్టారు? వయసైన గుంటనక్కకి మీసం గీసినట్టు మొహం. నీ కాకి ఇంకెవరికి ఉంటుంది? మోడర్న్ డ్రెస్ లో నువ్వు అచ్చం దెయ్యం లాగే ఉన్నావు. రే నేను దెయ్యంతో ఒక్క టిక్ టాక్ కూడా చేయలేదు. నీకు ఓకేనా?